క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా, వినోద్ కిషన్ హీరోగా, అనుషా కృష్ణ హీరోయిన్గా, నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో వస్తున్న సినిమా పేకమేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇటీవలే వైజాగ్, విజయవాడలో వేసిన స్పెషల్ షోస్లో పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా 100 రూపాయలకే టికెట్లు రెండ్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగలినేని రిలీజ్ చేశారు. క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా, వినోద్ కిషన్ హీరోగా, అనుషా కృష్ణ హీరోయిన్గా, నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో వస్తున్న సినిమా పేకమేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇటీవలే వైజాగ్, విజయవాడలో వేసిన స్పెషల్ షోస్లో పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా 100 రూపాయలకే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగలినేని గారు రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 19న పేకమేడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నారు. లేదు, డెఫినెట్గా అది సినిమాలో రోల్ మాత్రమే. వేదిక మీదకైతే నేను డెఫినెట్లీ వినోద్ కృష్ణ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ముందు ఎలా అయితే ఫొటోస్ కున్నారు జీవించాలని చెప్పాలి ఆయన అయితే. ఓకే, ఫోకస్ అయిపోయినా టీంని వేదిక మీదకి పిలిచేద్దాము. అంత కష్టపడి సినిమా చేసి, అంత కష్టపడి ప్రమోషన్స్ చేసి, బట్ కష్టం అని కాదు, అక్కడ ఇష్టమే కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా మీద ఇష్టం మీకు పెరుగుతుంది. బద్మాష్ ఉన్నాడు ఈ పిల్లగాడు అంటారు మీరు. బట్ అమేజింగ్ యాక్టర్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ తను ఏ రోల్లో కనిపించినా అది ఒక డిఫరెంట్గా తను దాంట్లో జీవిస్తూ ఉంటారు వినోద్. సో మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. సో అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగలినేని గారిని కూడా వేదిక మీద ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ మరి పేకమేడలు అన్న కొన్ని చేసాము, చూసాము, రిజల్ట్ బాగానే వస్తున్నాయి. ఇదొక ప్రీ సక్సెస్ లాగే, మీట్ లాగే నేనైతే నా కాన్ఫిడెంట్గా అయితే అనిపిస్తుంది. సో యాజ్ ఎ డైరెక్టర్గా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమా జనాల్లోకి వెళ్తుంది. సో మేమైతే ప్రమోషన్స్ ఏదైతే ప్లాన్ చేసామో అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా మేము ఎప్పుడు సినిమా అవుట్ నుంచి అసలు ఆలోచించలేదు. సో ఇప్పుడు చూసినవన్నీ కూడా సినిమాలో ఉన్న బిహేవ్ చేసే క్యారెక్టర్స్ వాటి త్రూ ద్వారానే ఫన్ లాగా జనరేట్ చేసేలా ప్లాన్ చేసాము. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఇది నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండేది, చాలా ఫన్గా ఉండేది. సో మీ అందరూ దీనికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి, మీడియా వాళ్ళ, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, అందరికీ, జర్నలిస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్గా పెడతానండి, ఎందుకంటే తర్వాత Q&A ఉంది కాబట్టి. ఇది ఇంకా మాకు ఇంకా 2 డేస్లో మేము విల్ బీ గోయింగ్ టువర్డ్స్ రిలీజ్. అండ్ ఫైనల్గా మాకు ఏంటంటే వెళ్ళే ముందు ఒకసారి మిమ్మల్ని కలిసేద్దాం. ఈ జర్నీలో అంతా ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి ఒక రోలర్ కోస్టర్ రైడే. అండ్ యూ హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మన క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాం. సో అంత ఫార్వర్డ్ వచ్చి అందరు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి ఎందుకో తెలియదు, మా ఎఫర్ట్ మేము పెడుతున్నాం, కానీ అనుకున్న దానికన్నా ఎక్కువే మాకు వస్తుంది. అండ్ జెన్యూన్గా ఇదంతా మీ అందరు సపోర్ట్ ఉండటం వల్లే. అండ్ ఒక 2 వీక్స్ బ్యాక్ ఇది ఒకటి మెన్షన్ చేయాలండి. ఈ 2 వీక్స్ బ్యాక్ నాకు అంతా బాగా అవుతుంది, మనం అనుకున్న దానికన్నా ఇంకా బెటరే అవుతున్నాయి. సో ఒకటి మాత్రం బ్యాక్ ఆఫ్ ది మైండ్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. అది దిస్ ఫీల్స్ లైక్ పేకమేడలు ప్రమోషన్స్ సక్సెస్ మీట్. సో ఏమైనా స్కీమ్లు ఉన్నాయి ఇక్కడ కూడా? ఉన్నాయి ఇంకా అది కూడా ఇంకా 2 రోజు ఉన్నాయి కదా. సో ఇంకా సో వెరీ వెరీ హ్యాపీ బికాస్ ప్రమోషన్స్ నార్మల్గా చేయొచ్చు, బట్ ద టీమ్ ఆల్సో వాంటెడ్ టు డూ సంథింగ్ క్రియేటివ్లీ టు రీచ్ ది ఆడియన్స్. అండ్ మన వైజాగ్లో ఒక టెంపుల్కి వెళ్ళాము. అప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చి, మీరు పేకమేడలు హీరో కదా అన్నారు. సో ఇట్ వాస్ రియల్లీ ఎమోషనల్ ఫర్ మీ, బికాస్ ఇంకా సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు. సో దట్స్ హౌ దిస్ ప్రమోషన్ హస్ రీచ్డ్. సో వెరీ వెరీ. కానీ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 150 ఒక 100 మంది వస్తే సార్ ఒకలాగా వస్తుంది. 100 మంది ఒక 1000 మంది వచ్చారనుకోండి,
ప్రాబ్లీ మనకి ప్రాఫిట్స్ కూడా అలా ఉండొచ్చు. అంటే నాకు ఇంకా తెలియదు, అక్కడి వరకు వెళ్ళలేదు. బట్ నాకేంటంటే ఒక గట్ ఫీలింగ్ ఉందన్నమాట. ఓకే, ధీరజ్కి ఒక గట్ ఫీలింగ్, సరే వెళ్ళిపోదాం, చూద్దాం అసలు ఏంటో, అట్లీస్ట్ మనం ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇన్ ద ప్రాసెస్ మనం నేర్చుకోవచ్చు. సో అదే అక్కడి వరకే ఆలోచించాను సార్. బట్ అందరికీ నమస్కారం. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టే నాకు ఇది ఒక ప్రెస్ మీట్ కన్నా లైక్ ఎవరితో తెలిసిన వాళ్ళతో మాట్లాడుకున్న ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చాలా ఫస్ట్ ఇది ప్రమోషన్స్ డే నుంచి వీఆర్ ఇంటరాక్టింగ్. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ఇలా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఐఎమ్ లైక్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడు 19th రిలీజ్ అవుతుంది అని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ కొంచెం నర్వస్నెస్ ఉంది. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్ యువర్ ఫీడ్బ్యాక్. మేమెంత ఇష్టపడి ఈ ఫిల్మ్ చేశామో మీకు కూడా అలాగే నచ్చుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ సినిమా నేను రీసెంట్గా చూశాను ఒక 1 week బ్యాక్. నాకైతే సినిమా విపరీతంగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూస్తుంటాం రెగ్యులర్గా, డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ఫ్రెండ్స్ కానీ అన్నీ. బట్ ఇది మోస్ట్ రియలిస్టిక్ సినిమా అనిపించింది. అంటే సినిమా చూశాక ఒక 1/2 hour వరకు నేను ఒక షాక్లో ఉన్నా, ఒక ట్రాన్స్లో ఉన్నా. అదేంటి సినిమా ఇంత బాగుంది, అసలు దీన్ని ఇంకా వేరే లెవెల్లో ప్రమోట్ చేయాలి కదా, అసలు ఇంకేదో రకంగా జనాలకి తీసుకెళ్ళాలి, రీచ్ చేయాలి అని చాలా